గమనించాలి. తన బిడ్డల కోసం, తన బిడ్డల క్షేమం కోసం, తన బిడ్డల మేలు కోసం దేవుడు ఎంత దూరమైనా వస్తారండి. అవును, తన బిడ్డల కోసం, తన బిడ్డల మేలు కోసం, తన బిడ్డల క్షేమం కోసం దేవుడు ఎంత దూరమైనా వస్తారు, ఎంత ప్రయాసైనా పడతారు, ఎంత కష్టమైనా పడతారండి. మరి దేవుడు మన కోసం ఎంతో కష్టపడతారే, ఎంతో ప్రయాసపడతారే. మరి మనం దేవుని కోసం ఏం చేస్తున్నాం? దేవుని కోసం ఎంత కష్టపడుతున్నాం? దేవుని కోసం ఎంత ప్రయాసపడుతున్నాం? దేవుడు చెప్పినట్లుగా ఎంతలా జీవిస్తున్నాం? దేవుడు కోరుకున్నట్లుగా ఎంతలా జీవిస్తున్నాం? పరిశుద్ధంగా జీవిస్తున్నామా? నీతిగా జీవిస్తున్నామా? యథార్థంగా జీవిస్తున్నామా? దేవుని యొక్క ఆజ్ఞలకు అనుసారంగా జీవిస్తున్నామా? రోషం కలిగి, భక్తి కలిగి దేవుని కొరకు జీవిస్తున్నామా? ఒకసారి ఆలోచన చేద్దామండి. దేవుడు తన బిడ్డల కోసం ఎంత దూరమైనా వస్తారన్నది ఎంతో సత్యం. మరి మనం దేవుని కోసం ఎంత దూరమైనా వెళ్తాము అన్నది సత్యమా? ఆ ప్రకారంగా జీవిస్తున్నామా? ఒకసారి ఆలోచన చేద్దాం. మన జీవితాన్ని మార్చుకుందాం. దేవుడు చెప్పినట్టుగా జీవిద్దాం. దేవుడు కోరుకున్నట్టుగా జీవిద్దాం. దేవుడు ఆశించినట్లుగా జీవిద్దాం. దేవుడి కోసం ఎంత దూరమైనా వెళ్దాం. రేపటి దినాన శ్రేష్టమైన ఆశీర్వాదాన్ని పొందుకుందాం. మే గాడ్ బ్లెస్ యూ.